ఎందుకని ఆర్బీఐ అన్లిమిటెడ్ నోట్స్ని ప్రింట్ చేసి పేద ప్రజలకు ఇవ్వకూడదు అనే డౌట్ మీకు ఏదో ఒక పాయింట్లో వచ్చే ఉంటుంది. అలా ఎందుకు చేయలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అజ్యూమ్ దట్ నేను ఒక థియేటర్ ఓనర్ని. నా థియేటర్ ఒక కెపాసిటీ 100 సీట్స్. నా థియేటర్లో నేను ప్యారడైజ్ మూవీని స్క్రీనింగ్ చేద్దాం అనుకున్నా. అందుకని 10,000 టికెట్స్ నేను బుక్ మై షోలో రిలీజ్ చేశాను. బేసిక్ సెన్స్ ఉన్న ఏ ఆడియన్స్ అయినా నా థియేటర్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఆబ్వియస్గా చేసుకోరు కదా. ఎందుకంటే 100 సీట్స్ ఉన్న థియేటర్లో నేను 10,000 టికెట్స్ రిలీజ్ చేస్తే, అలాంటి థియేటర్లో నేను టికెట్ బుక్ చేసుకుంటే రేపు నాకు అక్కడ సీట్ దొరుకుతుందో లేదో నీకు అష్యూరెన్స్ లేదు. అలా అంత అన్సర్టెనిటీ ఉన్న చోట నువ్వు టికెట్ బుక్ చేసుకుంటావా? ఆబ్వియస్గా చేసుకోరు కదా. ఇది సినారియో 1. సినారియో 2 చూద్దాం. గురు, ఇవంతా మాకు సంబంధం లేదు, మేము టీఎఫ్ఐ బానిసలం, టికెట్ రాగానే బుక్ చేసుకుంటాం, ఈ 100 సీట్స్ 10,000 టికెట్స్ ఈ క్యాల్కులేషన్ మాకు తెలియదు అనే కేటగిరీ మనుషులు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. 100 సీట్ కెపాసిటీ ఉన్న థియేటర్కి 10,000 మంది వస్తే అకామిడేట్ చేయగలుగుతానా? చేయలేను. సో సినారియో 1 అయినా సినారియో 2 అయినా అల్టిమేట్గా పెద్ద చిల్లు ఎవరికి పడుతుంది? అదే హోల్ ఎవరికి పడుతుంది? థియేటర్ ఓనర్ అయినా నాకు. సో ఒక బేసిక్ సెన్స్ ఉన్న థియేటర్ ఓనరే ఎన్ని సీట్స్ ఉంటే అన్ని టికెట్స్ రిలీజ్ చేస్తున్నాడు. అలాంటిది ఒక ఆర్బీఐ అన్లిమిటెడ్ నోట్స్ ప్రింట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? చేయలేదు. సో ఎలా అయితే ఒక థియేటర్లో ఎన్ని సీట్స్ ఉంటే అన్ని నోట్స్ ప్రింట్ చేస్తామో, అలాగే ఆర్బీఐ తన దగ్గర ఎంత అసెట్ ఉంటే అన్ని నోట్స్ ప్రింట్ చేస్తుంది. అసెట్ అంటే ఏం లేదంటే రిజర్వ్. ఆ అసెట్ గోల్డ్ అయినా ఉండొచ్చు, క్యాష్ అయినా ఉండొచ్చు, అదే ఫారెన్ కరెన్సీ అయినా ఉండొచ్చు. ఇవంతా మనకు సంబంధం లేదు, యూపీఎస్ వాళ్ళు చూసుకుంటారు. ఇది మన గోల్డ్ అనుకుందాం. ఆర్బీఐ దగ్గర ఎంత అసెట్ ఉంటే అన్ని నోట్స్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాతో 500 రూపీస్ నోట్ ఉందనుకో, దాని అర్థం ఏంటి? ఆర్బీఐ దగ్గర 500 రూపీస్ వర్త్ అసెట్ ఉందని అర్థం. మీ అకౌంట్లో 1 crore రూపీస్ ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి? ఆర్బీఐ దగ్గర 1 crore వర్త్ అసెట్ ఉందని అర్థం. ఎప్పుడైనా చూడండి, ఒక నోట్ ఆర్ కరెన్సీకి వాల్యూ ఏమి ఉండదు, ఫేస్ వాల్యూ తప్ప ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు. దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? సేమ్ ఆ నోట్కున్న వర్త్ అంత అమౌంట్ ఆర్ అసెట్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తే అప్పుడే ఆ నోట్కి వాల్యూ ఉంటుంది. అందుకే మీరు కావాలంటే చూడండి, మీ నోట్ ఓపెన్ చేసి చూడండి, దానిపైన ఒక ప్రామిస్ ఉంటుంది. ఐ ప్రామిస్ ద బేరర్ టు సంథింగ్ అని ఒక ప్రామిస్ ఉంటుంది. ఆర్బీఐ ప్రామిస్ చేస్తాడు. ఎందుకంటే మీరేం భయపడకండి, మీ నోట్ ఉంది కదా, అంతే వాల్యూ ఆఫ్ అసెట్ నాతో ఉంది, అందుకే మీ నోట్కి వాల్యూ ఉంటుంది అని ఒక ప్రామిస్ ఉంటుంది మీ నోట్ పైన. సో అలాగే ఇప్పుడు ఇది రిపోర్ట్ చూడండి. ఇది 2023లో రిలీజ్ అయిన ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్. ఇక్కడ చూడండి, 33,48,244.67 వర్త్ ఆఫ్ క్యాష్ ప్రింట్ అయి ఉంది 2023లో. అంటే మీతో నాతో ఇంత అమౌంట్ ఉంది ప్రజలతో. ఇక్కడ అసెట్ చూడండి, 33,48,244.67. చూసారా? అసెట్ అండ్ క్యాష్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయా? ఎప్పుడైనా కానీ ఎంత అసెట్ ఉంటే అంతే నోట్స్ ప్రింట్ చేస్తాం, అప్పుడే ఆ నోట్కి వాల్యూ ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోండి, ఇది యూపీఎస్ వాళ్ళు చూసుకుంటారు. నాలాంటి మేధావులకు ఒక డౌట్ వస్తుంది. అలాంటప్పుడు బ్రో, ఆర్బీఆర్ గవర్నమెంట్ ఒక 1000 kgs గోల్డ్ కొని పడేయచ్చు కదా, అంతే వాల్యూ ఆఫ్ నోట్స్ని ప్రింట్ చేసి ప్రజలకు పనిచేస్తే అయిపోయింది. వ్యాలిడ్ డౌటే కదా. కానీ అలా చేయలేదు. ఎందుకు చేయలేదో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం సేమ్ థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ నా థియేటర్లో 100 సీట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా, దీన్ని 10,000 సీట్స్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు హ్యాపీనే కదా, యాజ్ ఓనర్గా నేను హ్యాపీ, ఆడియన్స్గా మీరు హ్యాపీ. కానీ ఇక్కడ అంత సింపులా? 100 సీట్స్ ఉన్న థియేటర్ని 10,000 సీట్స్గా మార్చడం. ఇది ఒక రోజులో అయిపోతుందా? 1 month, 1 year? దీనికి టైము కావాలి, క్యాష్ కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు లాభాలు వస్తాయి. సేమ్ ఇలాగే ఆర్బీఐకి ఆర్ గవర్నమెంట్ కూడా లాభాలు కావాలి. లాభాలు ఎలా వస్తుంది ఆర్బీఐ గవర్నమెంట్కి? మనం ట్యాక్స్ కడితే వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా? మన ఇండియాలో ఉన్న జనాభా 140 crores. ఈ 140 crores ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ ట్యాక్స్ కడుతున్నారో తెలుసా? 50% అనుకుంటున్నారా? 40, 30, 20 కాదండి, ఓన్లీ 2 to 3% ఆఫ్ పీపుల్ ట్యాక్స్ కడుతున్నారు. అంటే మిగతాలందరూ ఎగరగొడుతున్నారనా? అది కూడా కాదు, అలాంటి కేటగిరీ ఉన్నారు. బట్ సగం మంది జనాభా జాబే చేయట్లేదు, జాబులు లేవు కాబట్టి. ఇంకా సగం మంది జనాభా జాబ్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే సంపాదన ఎంతంటే వాళ్ళు మ్యాక్సిమం 2 పూట్ల కడుపు నిండా తినగలరు, అంత సంపాదనే ఉంది. వాళ్ళ దగ్గర నుండి ట్యాక్స్ తీసుకోగలుగుతామా? లేదు కదా. సో అందుకనే ఆర్బీఐ ఇలా ఎంత పడితే అంత గోల్డ్ కొని అసెట్లా పెట్టుకొని నోట్స్ని ప్రింట్ చేయలేదు. ఎంత అసెట్ ఉంటే అంత నోట్స్ని ప్రింట్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది డైమెన్షన్ ఆఫ్ మల్టిపుల్ డైమెన్షన్స్.
నేను అన్ని డైమెన్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ లెంత్ వీడియో నా యూట్యూబ్లో చేశాను, ఎస్పెషలీ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్.